ప్రజాపాలన 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రేపు బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బహిరంగ సభ ప్రాంతంలో ఉన్నాము. మనతో ఇక్కడ కోలాటం, ఇక్కడ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కోలాటం యొక్క బృందం అనేది జనగాం నుంచి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 ఇయర్ ప్రజాపాలనలో ఎలాంటి డెవలప్మెంట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయాలను వీళ్ళు పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తూ కోలాట రూపంలో ఇక్కడ రేపు బహిరంగ సభకు విచ్చేసినటువంటి కార్యకర్తలు మరియు బహిరంగ సభ విచ్చేసే అశేష ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 ఇయర్ ప్రజాపాలన విజయోత్సవాన్ని కోలాట రూపంలో స్త్రీ శక్తి, మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి అనే ఒక నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు రేపటి బహిరంగ సభకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ వీరి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఏ రంగాల్లో మీరు రేపటి బహిరంగ సభకు మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రదర్శన ఇవ్వబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ రావడం జరిగింది. మనం ఇలాంటి కోలాటాలు అనేవి కేవలము ఎలక్షన్ టైంలో లేకుంటే డిఫరెంట్ వ్యవహారాల్లో మాత్రమే చూస్తాము. కానీ ఏ బహిరంగ సభకు కూడా ఇంత ఘనంగా కోలాటం రూపంలో మహిళలు, మహిళా శక్తి, మహిళ యొక్క అభ్యున్నతి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పాలన నిరూపించే మరియు ప్రజలకు కామన్ మ్యాన్ వరకు కూడా ఈజీగా రీచ్ అయ్యే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. మరి ఇక్కడ ఈ కోలాటం వాళ్ళు రేపటి సీఎం బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ విజయోత్సవ ప్రజాపాలనలో మరి ఎలాంటి పథకాలను వీళ్ళు కోలాట రూపంలో ప్రజానికానికి వ్యక్తపరుస్తారు. స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మేము ఇక్కడ అందరం మహిళలందరం ఎందుకు వచ్చామంటే రేపు సీఎం ప్రోగ్రామ్ కి వచ్చాం. మహిళా వారోత్సవాల సందర్భంగా రేపటి నుంచి మొత్తం అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇవాళ ఈ రోజు కూడా అన్ని మండల సమైక్యలలో మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 మహిళలకు సంబంధించిన 13 స్కీమ్స్ ఉన్నాయి మహిళా శక్తి అభివృద్ధి గురించి. వాటిని మొత్తం డిస్ప్లే చేయడము, వాటి గురించి వివరంగా అన్ని మండల సమైక్యలో మీటింగ్ పెట్టి చెప్పడము దాని యొక్క ఉద్దేశము. తర్వాత మెయిన్ ఇదేంటి, దేనికి కోలాటం ద్వారా ఏంటంటే మహిళల యొక్క శక్తి ఏంటిది, మహిళలు ఆ కోలాటం ఒకప్పుడు జెంట్స్ చేసేవాళ్ళు కానీ మహిళలకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి కోలాటం శిక్షణ ఇప్పించి డిఆర్డిఎస్ సెర్పు తరపు నుంచి ఇప్పించి వాళ్ళకు ఒక జీవనోపాధి లాగా చేసి ఇది ప్రతి పెళ్లిలకు, ఫంక్షన్లకు వాటికి వెళ్ళి వృత్తిని వాళ్ళకి నేర్పడం జరిగింది. ఇది కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్లలో మహిళా శక్తిలో ఫస్ట్ నెంబర్ 1 గవర్నమెంట్ పెట్టింది. రాగానే ఫస్ట్ మహిళలు అన్ని డ్రెస్సులు అంటే స్కూల్ యూనిఫామ్ మొత్తం కుట్టడం, మహిళలే కుట్టాలి, మహిళలే ఆర్థిక స్వావలంబన సాధించాలని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మహిళా స్టిచ్చింగ్ దాన్ని జూన్ 12 వరకే స్కూల్ ఓపెన్ కాకముందే మహిళలంతా కుట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లల డ్రెస్సులు వాళ్ళే కుట్టించడం ఆనందంతో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పెరటికోత ఏంటి మహిళా శక్తి క్యాంటీన్లు మెయిన్ ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్ లో మహిళలు వాళ్ళు వండిన ఉత్పత్తులు, ఇప్పుడు ఈ స్టాల్స్ ఉద్యోగం కూడా ఏంటంటే ఇది వచ్చిన మొత్తం స్టాల్స్ కూడా మహిళలు వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు స్వయంగా కష్టపడి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని శిక్షణ పొంది స్వతహాగా వాళ్ళు తయారు చేసిన వస్తువులను డిస్ప్లే చేయడం కోసం ఈ స్టాల్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సీఎం గారు వచ్చి మొత్తం కూడా విజిట్ చేసి చూడడం జరుగుతుంది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మహిళల యొక్క సాధించిన ప్రగతి, మహిళల యొక్క ఉత్పత్తులు ఈ గవర్నమెంట్ వచ్చిన కాలంలో మొత్తం వచ్చి ఏమేమి గవర్నమెంట్ చేసిందనే ఉద్దేశంతో ఇవి అన్ని ఏర్పాటు చేయడింది. ఇది నాకు అవకాశం ధన్యవాదాలు. రూపాయలు 1991లో స్టార్ట్ అయ్యండి మహిళా శక్తి. అప్పుడు మామూలుగా 15 మంది, ఉత్తమంలో 30 రూపాయలు, తర్వాత 50, తర్వాత 100 రూపాయలు, తర్వాత 200 రూపాయలు, ఇప్పుడు 500 రూపాయలు కూడా పొదుపు చేసుకుంటున్నారు. అప్పుడు 10,000 రూపాయలు ఇవ్వడానికి బ్యాంకు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మహిళా సభ్యులను. ఇప్పుడు కానీ పిలిచి 20 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. ఇక్కడ మహిళలు స్వశక్తిగా ఆట బిజినెస్లు చేస్తున్నారు. వేరే దేశాలకు కూడా పోయి వాళ్ళు ఏంటి వస్త్ర ప్రదర్శనలు కానీ ఈ ప్రొడక్ట్స్ తయారు చేసిన వేరే రాష్ట్రాలకు, దేశాలకు, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా పోయి ఉత్పత్తులను ప్రదర్శన చేసి వాళ్ళు ఆర్థికంగా అధ్యస్తున్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఈ గవర్నమెంట్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రతి జిల్లాలో దాదాపు జిల్లాకు 5-6 క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మన మహిళలు ఎంత మంచిగా ఉంటారు, వాళ్ళు పౌష్టికాహారం ఎలా ఇస్తారు అనే దాంట్లో మంచిగా చూపిస్తున్నారు. మనకు సెక్రటరియట్ లో కూడా పెట్టారు, హైదరాబాద్ సెక్రటరియట్ లో మన మహిళలే పెట్టారు. అక్కడ క్యాంటీన్ నెంబర్ 1 నడుస్తుంది. అక్కడ మహిళలు తలుసుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళని కొద్దిగా పుషింగ్ ఇస్తే చాలని చెప్పి గవర్నమెంట్ గుర్తించి మహిళా శక్తి దానికోసం ఈ రోజు రేపు ప్రోగ్రామ్ ఈ సాధించిన ప్రగతి 13 కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి మొత్తానికి రేపు నివేదికను సమర్పించి మన అందరికీ ధన్యవాదాలు చేయడం కోసం రేపు మొత్తం ఈ పెద్ద కార్యక్రమం చేయించారు. కాబట్టి ఈ అవకాశం చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. ఇది స్టాల్స్ ఏర్పాటు ఏంటంటే ఇక్కడ 2 వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను పెట్టుకోవడం, సేల్స్ కూడా, మార్కెటింగ్ సేల్స్ కూడా వాళ్ళకి 4 పైసలు కూడా ఇక్కడ వచ్చినందుకు సంపాదించుకోవడానికి 2 అంటే ప్రదర్శన కమ్ సేల్స్ లాగా మొత్తం పెట్టడం జరిగింది. ఇదంతా ఆర్థిక చేయూత
స్వావలంబన దిశ ఏంటంటే నిచ్చగా వాళ్ళకి మహిళ లేదంటే అది తెలుసుకొని కాళ్ళ మీద నిలబడగలుగుతారు, ఆ సత్తా ఉంది మహిళా స్వశక్తి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. మార్నింగ్ నుంచి అంటే నిన్న ఈవినింగ్ కాంచి స్టార్ట్ కావడం జరిగింది ఇదంతా షెడ్స్ వేయడం ఇవన్నీ ప్రోగ్రామ్స్ అంతా. మీరు నిన్న నుంచి ఇవాళ మార్నింగ్ అందరికంటే ముందు వచ్చి మీరు ఒక్కరే మొత్తం కవర్ చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అండి. జై స్వరాజ్ టీవీ గారికి మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.